మనం ఇప్పుడు సోను మోడల్తో ఉన్నాం, అలియాస్ లైలా. మాట్లాడేద్దాం ఇద్దరితో. హాయ్ అండి. హాయ్, మన విశ్వక్సేన్ గారు, ఆకాంక్ష శర్మ గారు ఉన్నారు. ఇప్పుడు సోను మోడల్ అని పిలవాలా, లైలా అని పిలవాలా? లైలా మోడ్లు ఉందాం. లైలా మోడ్లు ఉందామా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ పిక్ చూస్తున్నాను బ్రదర్. అయ్యి ఎంత సూపర్ ఉన్నారు. అదిరిపోయింది గెటప్. ఈ రాకముందు అయితే జనరల్గా ఇప్పుడు ప్రతి సినిమా గురించి ఏదేదో మాట్లాడుకుంటారు. ఈ మూవీకి మాత్రం అందరూ కూడా మాట్లాడుకుంటారు, యూత్ అంతా. లైలా అనగానే వెంటనే ఫస్ట్ మాట్లాడేది విశ్వక్సేన్ లేడీ గెటప్ వేశాడు కదా, చూసావా టీజర్ అని మాట్లాడుకుంటున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు బ్రదర్ ఈ లేడీ గెటప్ మీద. మరి సినిమాలో ఎలా ఉంటుంది? డెఫినెట్లీ మీకు టీజర్లో అర్థమై ఉంటుంది. ఒక డైలాగ్ లాస్ట్లో చూసి ఉంటారు కదా, కారు దిగిన తర్వాత అక్కడ. సో దట్ వాజ్ ఫస్ట్ డే షూటింగ్. అచ్చా, లేడీ గెటప్లో ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ సీన్ అది. ఫస్ట్ సీనా? ఫస్ట్ అంటే నార్మల్గా కొన్ని రోజులు పాత్ర అలవాటు పడ్డాక పర్ఫార్మెన్స్ ఒక లెక్క ఉంటుంది కదా, అది ఫస్ట్ డేది అది. అచ్చా. సో ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయింది పర్ఫార్మెన్స్. మీకు రాను ఇంకా ఎంత పీక్ వెళ్ళి ఉంటుందో. మీరు సినిమాలో ఒక సీన్ కాదు, ఐ థింక్ హోల్ సెకండ్ హాఫ్ విల్ బి హిలేరియస్లీ ఎంటర్టైనింగ్. అంటే లైలా గెటప్లో ఫస్ట్ హాఫ్లో సోను మోడల్ ఉంటాడు, ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయే వరకు లైలా ఉంటుంది. సూపర్. అదే నేను అడుగుదాం అనుకున్నాను, ఇదేదో ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes కాదు కదా, దీని మీద బేసే కదా. మొత్తం మీకు ప్రీ ఇంటర్వెల్ నుండి మొత్తం సినిమా అయిపోయే వరకు లైలానే ఉంటుంది. సూపర్. అదే మరి మీరు కంపల్సరీ ఎక్స్పెక్టేషన్ అయితే మరి మీరు రీచ్ కావాలి, ఎందుకంటే అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టుకొని పని కట్టుకునే పెట్టుకున్నాం కదా, రెస్పాన్సిబుల్. మరి ఇప్పుడు ఇంత అందమైన హీరోయిన్ పెట్టుకున్నారు, మీరు మళ్ళీ లేడీ గెటప్ వేయాలని ఎందుకు అనిపించింది? బాగుంటుంది కదా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఒక సినిమాలో. అది సూపర్. సో ఆకాంక్ష శర్మ, హౌ ఆర్ యు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నారు? ఎంత మంచి తెలుగు మాట్లాడుతున్నారు. నువ్వు అని అన్నగానే ఏం పర్వాలేదు కానీ, బట్ స్పీకింగ్ గుడ్ తెలుగు. నేను ఇంకా హౌ ఆర్ యు అన్నాను. థ్యాంక్ యూ, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు నేర్చుకోవాలని అనుకుంటున్నట్టు అనిపిస్తోంది. నేర్చుకుంటున్నాను. I'll try. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా మీరు నేర్చుకుంటే ఇంకా థ్యాంక్స్ చెప్పాలి మీకు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్తుంటే, తెలుగులో యాక్ట్ చేస్తుంటే విల్ బి వెరీ హ్యాపీ. Oh, thank you so much. It'll be an honor for me. I would really want to continue working in the Telugu film industry. Thank you. So how is Tollywood? सब जगह तो धूम मचा रखी है ऑलरेडी. अरे क्या बात कर रहे हैं? नहीं, बट मुझे बचपन से, मैं हमेशा से तेलुगु फिल्म इंडस्ट्री में काम करना चाहती थी. अच्छा. आजकल तो तेलुगु, हिंदी ये सब, बचपन से जेन्युइनली, बिकॉज़ सच्ची बोल रही हूँ. मतलब सिनेमाలోకి రావాలి. TV I used to, me and my mom used to watch TV a lot. अच्छा. And my mom actually wanted to become an actress. अच्छा. And वो भी तेलुगु में बचपन से. बट साउथ फिल्म जब फिल्म पे टीवी पे आती थी, हिंदी में आती थी. अच्छा. बट वी यूज्ड टू रियली तेलुगु फिल्म्स देखा था आपने पहले? हाँ. अड़गंड कौन सा फिल्म? कौन सा फिल्म आपका? अब ऐसे बचपन का याद नहीं है मुझे, बट I genuinely have watched lot of South. एक पिक्चर बताओ बचपन का याद. नहीं तो recent times में भी. अभी बचपन के ख्वाहिश थे, ड्रीम थे, तो याद रहना ना एक पिक्चर तो. बट सच बोल रही हूँ मैं. वो सिनेमा में गुर्तुंटारे కదా సార్ చిన్నగున్నప్పుడు. ऐसे ही रहते हैं सिनेमा सेट्स में भी, ऐसे ही रहते हैं, ऐसे बात करते हैं. For sure. సరే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం వెళ్ళి పెట్టుకొని. నిజంగా మాత్రం గెటప్ అద్దిరిపోయింది, సూపర్ ఉంది. ఇవి చూడగానే ఫస్ట్ అవి గుర్తుకొచ్చాయి. అంతకుముందు రోల్ మోడల్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక ఇట్లా బ్రాండ్ మార్క్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. మేడంలో రాజేంద్ర ప్రసాద్ గారు, చిత్రం బల్లారా విచిత్రంలో నరేష్ గారు, మనకి మొన్న విక్రమ్ అని తర్వాత తమిళ్లో శివ బామనే సత్యభామనే. బా, అది ఇంకా అల్టిమేట్ రోల్. అది ఇన్ని ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది కూడా మరి అట్లాంటి ఒక మార్క్ లాగా ఏమన్నా మీరైతే అనుకున్నారా అట్లా ఉండాలి సార్? అవ్వాలనే చేసిన అంత పని కట్టుకొని, ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. అంటే అసలు ఇంతకు ముందు అంటే ఆ సినిమాలు చేసినప్పుడు సినిమా కెమెరా ఒకటే ఉండేది. ఆ సినిమాలు చేసినప్పుడు ఇప్పుడు ఈ సినిమా కెమెరాలతో పాటు అందరు ఫోన్లలో కెమెరాలు, సెట్లో 400-500 మంది మధ్యలో శారీ, మీకు ఆ గెటప్, అది ఎంత అనుకున్న దానికంటే చాలా పెద్ద టాస్కే. అంతమంది ముందు కంఫర్టబుల్గా యాక్టింగ్ చేయగలగడము అనుకున్నంత ఈజీ అయితే కాదు. పెట్టేసుకున్నా నేను, నాది ఎప్పుడు అంతే ఉంటుంది పంచాయతీ. ఫస్ట్ పని పెట్టేసుకుంటా, ఆ పని దగ్గరికి వచ్చినప్పుడు అర్థమవుతుంటుంది నాకు దాని రియాలిటీ. సో నాకు కరెక్ట్గా షూటింగ్కి దగ్గర వస్తున్నప్పుడు రెడీ చేయడానికి నన్ను
కత్తులు వ్యాక్సింగ్లు అన్నీ పట్టుకొని ఇంటికి రాగానే నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇప్పుడు నాకు నేను ఇప్పుడు నన్ను మార్చేయబోతున్నాను అన్నమాట అని అప్పుడు నాకు రియాలిటీ హిట్ అయింది. నేను ఒప్పుకున్న పని ఇట్లుంది అని రియాలిటీ హిట్ అయింది. అప్పుడు ఇట్లా పడుకోబెట్టి ఇట్లా ఫేస్ హ్యాండ్స్ ఇచ్చి కస అవి ఇవి తీసేస్తుంటే చూసుకోవట్లేను అద్దంలో, తెలియదు కదా, పడుకోబెట్టి అన్ని చేస్తారు, థ్రెడ్డింగ్ చేసి గుంజేసి వ్యాక్సిన్ అద్దంలో చూసుకోగానే షాక్ అయ్యి నాకు అప్పుడు తెలిసింది నేను ఒక నెలన్నర బయట తిరగలేను. ముందు మెంటల్లీ ప్రిపేర్ లేను నేను. ఏముంది మేకప్ వేస్తారు, షూటింగ్కి వెళ్తా, షూటింగ్ తర్వాత ఇంటికి వెళ్తా, ఇంటి తర్వాత బయట పని ఉంటే బయటకు వెళ్తా అనుకున్నా. నాకు ఆ రోజు తెలిసింది ఏంటంటే షూటింగ్ నుండి ఇంటికి పోయి గమ్మున దాక్కోవాలి నేను అని. అండ్ షూటింగ్ ఇలా అయిపోగానే రెండో రోజు వచ్చేది కదా సార్ అంతా. అవును షూటింగ్ అయిపోగానే రెండో రోజు వచ్చేది. రెండో రోజు ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నా కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పి యూరోప్ వెళ్ళిపోయి ఒక్కడే సోలో ట్రావెల్కి. అన్ని పెరిగిన తర్వాత తిరుగుద్దామని. అదే అట్లాంటివి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మీరు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంది సినిమా ఎగ్జైట్మెంట్, స్టోరీ అసలు గ్రౌండ్ ప్రాబ్లమ్స్ ఏమి ఆలోచించలేదు. మీరు కూడా ఈ సినిమా లేడీ గెటప్ వేస్తున్నారంటే మేమందరం షాక్. విశ్వక్సేన్ అరే భలే ఎక్స్పెరిమెంట్ అని కొందరు అంటున్నారు, రిస్క్ అని కొందరు అంటున్నారు, సూపర్ ఉంది భలే చేస్తాడు విశ్వక్సేన్ చేశాడు గట్టని కొందరు అంటున్నారు. సో మీరు లేడీ గెటప్ ఉందనే ఒప్పేసుకున్నారా, లేకపోతే నిజంగా ఇంకేమన్నా లేడీతో పాటు సినిమాలో ఇంకేమన్నా ఉందా? గెటప్ ఒకటే నడిపించదు కదా అనేది నా క్వశ్చన్. కెరియర్లో కొన్ని సినిమాలు చేయాలని ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బాక్సర్ సినిమా చేయాలని ఉంటుంది, కెరియర్లో బాక్సర్ సినిమా చేయాలని ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్ చేయాలని ఉంటుంది. అట్లా ఒక ఫీమేల్ గెటప్ కూడా వేయాలని ఉంది నాకు. ఇప్పుడే చేయాలి, నెక్స్ట్ సినిమా చేయాలి కాదు, దొరికినప్పుడు మంచి సినిమా చేయాలని. ఒక సీరియస్ సినిమా వచ్చినుండే నాకు, ఏది లేడీ గెటప్. ఇది కాదు, గెటప్ ఉండాలి అంటే అది చేసినా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితికి నాకు జనాలకి ఎంటర్టైన్మెంట్ ఈజ్ మోస్ట్ ప్రయారిటీ అని పాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ నుండి అర్థమవుతుంది. కొన్ని ఇయర్స్ నుండి అంటే వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు, ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇస్తాయి. సో గెటప్ ఉండాలి. ఆ సీరియస్ సినిమా ఏంటంటే గెటప్కి అప్రిసియేషన్ వచ్చి పర్ఫార్మెన్స్కి ఉంటుంది, ఒకటి వస్తే సరిపోదు, అవార్డు కావాలి రివార్డు కావాలి అన్నట్టు ఉంటుంది ఇది. సో ఐ వాంటెడ్ టు ప్లే ఫీమేల్ అండ్ ఆల్సో డూ ఏ ఎంటర్టైనర్, మొత్తం సినిమా నవ్వియగలగాలి. సో దెన్ ఐ ఫౌండ్ దిస్ ఈజ్ లైక్ కరెక్ట్లీ టైలర్ మేడ్ ఫిల్మ్ అనిపించింది. సూపర్. కానీ ఇట్లాంటి ప్రయోగాలు చేసినప్పుడు కంపల్సరీ ఎవరికైనా కొందరు గుర్తించాలి, ఒక మంచి పేరు సంపాదించాలి, ఇట్లాంటిది ఎన్నో ఉంటుంది. ఈ ప్రాసెస్లో సినిమా రిలీజ్ కాకముందే మీకు ఒక ఏమన్నా బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందా? విశ్వక్ అద్దరగొట్టావు, సూపర్ ఉన్నావు అని చెప్పేసి. అంటే ఇప్పుడు జనాలు కూడా లాస్ట్ బిట్టే చూసారు కదండి, ఇప్పుడు ట్రైలర్లో ఎక్కువ చూస్తారు. మళ్ళీ ట్రైలర్ మీ సర్కిల్లో నేను అనేది మీ క్లోజ్ సర్కిల్ ఇంకా వచ్చింది సార్ అందరు కాంప్లిమెంట్. డెఫినెట్లీ కామన్గా వచ్చిన కాంప్లిమెంట్ కత్తిలో ఉన్నామని. సో యా, ఇంకా ట్రైలర్కి నాకు తెలిసి ఇంకా చాలా ఎగ్జైట్ అవుతారు. ఓకే, టీజర్కి మేము ఇప్పుడు ఇట్లా ఉన్నాం, ట్రైలర్కి నాకు తెలిసి బూమ్ అంటారు ఒకసారి. అంతేనా? మరి ట్రైలర్కి బూమ్ ఉంటే ఇంకా సినిమాకి ఏముంటుందో. బేసికల్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ మ్యూజిక్. మా సోను మోడల్ ఉన్నాడు. సో ఒక టపోరీ లవ్ స్టోరీ ఉంటుంది అమ్మాయితో, కొంచెం మాసీ లవ్ స్టోరీ, ఏదో రొటీన్ లవ్ స్టోరీ కాకుండా కొంచెం మంచి టపోరీ లవ్ స్టోరీ, మంచి సాంగ్స్ ఉన్నాయి, ఉన్న 2-3 ఫైట్లు చాలా స్టైలిష్ ఉన్నాయి. ఏదో రెగ్యులర్ ఫైట్ వచ్చిందిరా ఫైట్ అన్నట్టు కాకుండా కథలో చాలా స్టైలిష్గా ఫైట్లు ఉన్నాయి. సో ఐ థింక్ వీఆర్ వెల్ ప్యాక్డ్. సూపర్, చూద్దాం, చలో లెట్స్ సీ. అండ్ మీరు ఇక సినిమాలో ఒక హీరోయిన్, బట్ కాకపోతే యూ హ్యావ్ అనదర్ హీరోయిన్. హీరో హిమ్సెల్ఫ్ యాజ్ ఎ హీరోయిన్. సో how did you feel about that competition? Tough competition. Yeah. Very tough. But I think, when my mom saw the poster of the film, she was like, is there another heroine in the film? Because she got confused. నీ టీంలో నేను మోసం చేసి ఇంకొక హీరోయిన్ ఉంది సినిమాలో, నువ్వు కాదు అని చెప్పిందంటే అమ్మ ఫోన్ చేసి. I'm trying to convince her, no. She's like, no, blue shirt mein hai, there's one more film heroine in the film. Acha. I was like, no. Then finally she understood. జాలు అట్లాంటి కొత్త నుంచి వచ్చిన కాంప్లిమెంట్ చాలు, అదే ఒక కాంప్లిమెంట్ మీకు, ఇంకో హీరోయిన్ అని చెప్పేసి. So, what do you say? Are you beautiful in this movie, or is he? That is for the audience to decide. But I'm scared of Leila. She's quite at par with me in terms of beauty. And what is your character's name? And he is Leila. Jenny. My character is Jenny. Tell us about your character some words. She's a gym trainer. And in real life I'm quite shy, and but she's quite out there. She's very outgoing, and
It's a massy love story. It's అచ్చా. super fun, very entertaining. మీ ఇద్దరికి సీన్లు ఉంటాయా మీరు లేడీ గెటప్లో? అసలు అది కాదు నేను అడగాల్సింది. జనరల్గా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న లేడీ గెటప్ సినిమాలన్నీ ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయికి దగ్గర కావడం, అమ్మాయిని పెళ్లి చేసుకునే విధానంలోనే అందరూ లేడీ గెటప్లు వేసేస్తున్నారు. దాదాపు భామని సత్యభామనైనా కూడా భార్యని మళ్ళీ దగ్గర తీసుకోవడానికి తీసుకుంటారు కమల్ హాసన్. బట్ దీంట్లో చూస్తే ఆల్రెడీ మీకు లవ్ ఉన్నట్టు అనిపిస్తుంది సోను మోడల్గా ఉన్నప్పుడే. ఇక్కడ అమ్మాయి గురించి కాదు వేషం వేసింది, ఇక్కడ వేరే పంచాయతీ ఒక 2-3 పంచాయతీలలో ఇరుకుతాడు వీడు. 2-3 కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి వీడికి. సో వాటి వల్ల జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ ఒక లేయర్ లేదు, మంచి 2-3 లేయర్లు ఉన్నాయి. అట్లయితే డిఫరెంట్ గా ఉంటుంది. అమ్మాయి కోసమే ఆడేషం చేసింది, అమ్మాయి కోసం కాదు. మీరు పంచాయతీలు ఇక్కడ మీద బయట అదే ఉన్నట్టుంది మీన్స్ అనేది ఈ సినిమాలు ఒప్పుకోవడం, సినిమాల్లోనూ అదే ఉంది. యా రైట్. ఇంకా ఎప్పుడైనా మీరు స్కూల్ టైంలో ఆర్ కాలేజ్ టైంలలో ఎప్పుడైనా లేడీ గెటప్ వేసారా? ఏమైనా డ్రామా? నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడు థియేటర్ చేస్తుండే, అప్పుడు కుంతీదేవి పాత్ర వేస్తుండే. నాకు తెలిసి అక్కడ నుండే కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం. అది ఎందుకంటే అప్పుడు అందరు క్లాస్లో బాగా క్లాప్స్ కొట్టిండే. సో అయితే మనం చేయొచ్చు అనమాట అని అక్కడనే ఇదొకటి విష్ లిస్ట్లో, అంటే చేయాల్సిన పాత్రలలో ఇదొకటి పెట్టుండే అట్లా. యా ఓకే. అంటే ఆ కుంతీదేవి పాత్ర అనేది అంటే ఎన్ని నిమిషాలు ఉండేది? ఎంతసేపు చేశారు? అది స్టేజ్ మీద అంటే మొత్తం ప్లేలో ఆ పాత్రకి ఒక 3 నిమిషాలు ఏమో ఉండే, 2-3 నిమిషాలే. బట్ ఆ 2-3 మినిట్స్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్లు ఇస్తుండే, క్లాస్లో అందరూ అరిచినుండే. సో అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి యంగ్ కుంతి యా అంతే కదా. కుంతిదేవి యాక్చువల్లీ పెద్ద క్యారెక్టర్, మీరు అప్పుడు యంగ్ లో ఉంటారు ఇంకా దీనికన్నా. నేను ఐ వాజ్ లిటరలీ 18 years. యా 11 years బ్యాక్. సో ఇంకా ఎక్కడ లేడీ గెటప్ వేయలేదు, ఇదిగో ఇందులోనే. యా. అండ్ ఎప్పుడైనా చిన్నప్పుడు మన జనరేషన్లో ఉంటాయి, అమ్మ ఆడపిల్లలాగా గెటప్ వేసి ఫోటోలు తీస్తూ ఉంటారు. అట్లా మీకేమైనా లేడీ గెటప్ వేసి ఫోటోలు తీసారా? నాకు మా మదర్ చేసింది. ఈ సినిమాలో సోను మోడల్ వాళ్ళ మదర్ కూడా చేస్తుంది చిన్నగా ఉన్నప్పుడు. ఓహో, దీనికి అటాచ్ అయింది. మీకు అమ్మ చేసింది. ఆ ఫోటోలు ఉన్నాయా ఏమైనా? నేను చూడాలి సార్ ఒకసారి. అప్పుడు అన్ని కడిగించిన ఫోటోలు కదా. ఒకవేళ ఉండుంటే కనుక ఇప్పుడు రిలీజ్ చేయండి, ఉంటే ఎత్తుకోమంటాం సార్. దీనికి అటాచ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇదే మెయిన్ ప్లస్. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు, నేను వచ్చి మొదలు పెట్టాను. ఇవాళ మార్నింగ్ కూడా మీకు చాలా ఇంటర్వ్యూలు అయి ఉంటాయి, వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. ఇది ఎంత ప్లస్సో నిజంగా అటు ఇటు రాకపోతే మీకు అంత బరువు కూడా భారం కూడా అవుతుంది, బాధ కూడా పడతారు. కాన్షియస్గా తీసినాము, డెఫినెట్లీ ఇది మిస్ఫైర్ అయితే కాదనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంది. సో హిలేరియస్ క్యారెక్టర్, ఎమోషన్స్ ఏమీ కాదు. ఎమోషన్ ఉంటుంది సార్, ఎమోషన్ ఉంటుంది కానీ మరీ మిమ్మల్ని కూర్చోబెట్టి బాధ పెట్టి అంటే ఒక చిన్న బరువు ఉంటుంది. అంటే వాడి కథలో కానీ ఒక చిన్న హానెస్టీ ఉంటుంది, వాళ్ళ మదర్ స్టోరీ కానీ అది కూడా ఎక్కువసేపు ఉండదు. బట్ సినిమా మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్లోనే హోల్డ్ చేసి పట్టుకుంటుంది. రైట్, ఓకే. అండ్ ఆకాంక్షజీ, డూ యూ హ్యావ్ సీన్స్ విత్ లైలా? Yes, I do. Yeah, I do. ఎలా వచ్చాయి అవి? How did come అవి ఎలా వచ్చాయి? कैसा आया था वो scenes? Oh, outstanding. Laila. Outstanding. Okay. You will die laughing, like it's hilarious. And I think we've retained the chemistry even when he's become Laila. So, yeah. Okay. Is Telugu difficult for you in movies? And what did he said? ఇతని సపోర్ట్ ఎలా ఉంది? Yeah, very, like he was extremely very supportive to me. He's also a director, so I think he understands how to go about the scene really well, and he was able to also help me do my scenes better. And language wise, of course, it's tough, but I think slowly we'll get there. Yeah, right. मैंने अपने पूरे डायलॉग्स रट लिए थे एकदम. So on set, I think Ram sir knew what he wanted from me. Yeah, Ram sir. Ram Narayan. ఇది ఫస్ట్ మూవీ కదా అండి? బట్టల రామస్వామి తీసాడు ఇంతకు ముందు ఒక సినిమా. ఓ బట్టల, అది ఏందేనా? ఓకే. మీకు మరి ఇది ఎలా కొత్త డైరెక్టర్? నాకు కథ విన్న తర్వాత తెలిసింది ఆయన ముందు చేసిన సినిమా. నేను కథ కొత్తోడికి విన్నట్టు విని ఓకే చెప్పా. ఓహో, దాని తర్వాత తెలిసింది. సో మెయిన్గా మీరు అట్రాక్ట్ అయింది దేనికండి? ఒక్క పాయింట్ అంటే మనకి రివీల్ ఏం చేయకుండా మీకు బాగా నచ్చింది ఏంటి సినిమా? మెయిన్లీ నాకు తెలిసి ఇతను ఒక కొత్త దారి వేసుకుంటాడు. ఈయనకి డైరెక్టర్ ఇతను ఒక స్టైల్ పట్టుకున్నాడు. అంటే ఆయన ఒకడికి ఒక స్టైల్ ఉండాలి. సినిమా కొంతమంది సినిమా తీస్తారు కానీ ఆ సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా ఒక స్టైల్లో ఉండదు. ఓకే.
రకరకాలుగా మారుతుంటుంది, అప్పుడే డిస్కనెక్ట్ అవుతుంటాం సినిమాలకి. సో ఒకటి పట్టుకుంటే కాన్ఫిడెంట్గా దాన్ని ఎండింగ్ వరకు రాయగలగాలి కాన్ఫిడెంట్గా అదే థీమ్లో. సో దిస్ గై హ్యావ్ హిజ్ ఓన్ థీమ్. అచ్చా, ఈయనకంటే ఒక స్టైల్ ఉంది, అది తర్వాత మనం చూస్తాం. యా యా. అండ్ మీరేమైనా ఏ క్యారెక్టర్నైనా కానీ లేదా ఇంట్లో ఎవరినైనా కానీ ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవడమో, హోంవర్క్ చేయడమో ఇట్లాంటివి ఏమైనా చేశారా? హోంవర్క్ ఏం లేదు సార్, కాలేజ్లో ఇంట్లో ఎక్కిరిస్తాం కదా అందరినీ, అవును. వాళ్ళ నడువుడు వాళ్ళ మాట్లాడు. సో అది నాకు తెలిసి అవి వెళ్ళిపోయినాయి. ఆహా. మన అది ఇమిటేట్ చేసిన అలవాటు కొంచెం స్కూల్లో కాలేజ్లో ఇట్లా నడిస్తే వెళ్ళి వాళ్ళ వెనక అట్లా నడువుడు అట్లా ఉంటుండే కదా. సో నాకు తెలిసి అవన్నీ వెళ్ళిపోయినాయి. ఎస్, అంటే అలాంటిది అడుగుదాం అనుకున్నాను. మీరు ఒక అమ్మాయిగా యాక్ట్ చేశారు కూడా కాబట్టి ఇప్పుడు ఇది వెళ్ళిపోయినాయని ఇదో పాయింట్ చెప్పారు. అండ్ సెట్స్లో కూడా ఆ హీరోయిన్ల ఇబ్బందులు ఏంటో మీకు ఏమన్నా అర్థమయ్యా కొత్తగా దీనివల్ల? ఇబ్బందులేమో కానీ ఓపిక దండం, 2 గంటలు మేకప్ ఎట్లా వీళ్ళ ఓపికకి పెద్ద దండం అసలు. అంత నాకు తెలిసి మోర్ దెన్ యాక్టింగ్ గెట్టింగ్ రెడీ వాజ్ ఛాలెంజ్ ఫర్ మీ. మోర్ దెన్ యాక్టింగ్ గెట్టింగ్ రెడీ. అండ్ రోజు షేవ్ కదండి, బ్లేడ్ రోజు పెడితే అసలు దట్స్ వన్ ఆఫ్ ద పెయిన్ఫుల్ థింగ్. అంటే నేను అనేది ఇంకా మీరు ఇప్పుడు మీరే 2 రోజుల నుంచి చూడలేదు, యూరప్ దాకా పారిపోయాను అంటున్నారు కదా. పాప మీరు చీరలు కట్టుకొని ఏది తీసుకొని అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం. అఫ్ కోర్స్ మీరు కోయాక్టర్గా కూడా మనం గమనిస్తాం వీళ్ళ ఇబ్బందులు ఏంటో. బట్ లేడీగా మీరు మారారు కాబట్టి కొత్తగా ఏదన్నా అట్లా అనిపించింది, అబ్బా నిజంగా ఆడవాళ్ళు ఎంతరా అనని? నిజంగా గ్రేట్ సార్. అంటే మన ప్యాంటు షర్ట్ వేసుకొని మనకు అర్థం కావట్లేదు కానీ చీర హై హీల్స్ అసలు వీళ్ళు రెడీ అయ్యే మేకప్ పాపం అంత రెడీ అయ్యేది కూడా మనం చూడడానికే. ఎస్, అల్టిమేట్లీ. సో డెఫినెట్లీ రెస్పెక్ట్ ఒక 10 మెట్లు పెరిగింది ఇంకా. సూపర్ సార్, నైస్. హీస్ ప్రైజింగ్ యూ, యూ మీన్స్ లేడీస్. కానీ నన్ను ఒక విషయంలో పొగడాలి, వాళ్ళ జుట్టు, నా జుట్టు మీద జుట్టు. మిమ్మల్ని అన్నిటికీ పొగడాలి. మన జుట్టే అనుకోండి ఇబ్బంది ఉండదు, మన జుట్టు మీద ఇంకొక జుట్టు పెద్దది తీసుకొచ్చి ఇంత పెద్దది పెడితే అదేందో మన జుట్టుకి స్పర్శ ఉంటుంది, అది దానికి స్పర్శ ఉంటుంది, అదేదో వేరే వేరేది వచ్చి ముఖం మీద పడుతున్నట్టు ఉంటుంది. సో అది ఒకటి. ఇంకొకటి నాకు బేసిక్ ఎక్కువ మంది చుట్టుపక్కల ఉంటే నచ్చదు. మా టీం కూడా చిన్నగా ఉంటుంది, మా స్టాఫ్ టీం కూడా ఇట్లా 10 మంది వచ్చి జుట్టు ఒకరు, కమ్మలు ఒకరు, ఇదొకటి, నడుము ఒకటి, ఇదొకటి, పళ్ళు ఒకటి, ఇదొకటి, ఇట్లా 7-8 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఫస్ట్ 2-3 డేస్ ఇట్లా మొత్తం ఇట్లా అది ఒక్కటి ఇబ్బంది అనిపించింది. మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఇంకా మెల్లమెల్లగా నా పని నేను చూసుకుంటున్నా. సేమ్ హీరోయిన్లు చేస్తుంటే ఫోన్ వాడుకుంటుంటే వాళ్ళు ఎవరికి కావాల్సింది వచ్చి వాళ్ళు చదువుకొని వెళ్ళిపోతారు. ఓకే, అంటే కొద్ది రోజుల తర్వాత మెల్ల గంగ చంద్రముగ్గా మారిపోయింది. అంతే, పూర్తిగా చంద్రముగ్గా మారిపోయిన గంగ చూస్తారు మీరు థియేటర్లో. సో మీ ఇప్పుడు షూట్ చేసిన బాధలు పక్కన పెడితే ఎక్కడైనా అనిపించిందా నేను కరెక్ట్గానే నేను దారిలోనే ఉన్నాను? 3 సార్లు అడిగా, ఎందుకు నువ్వు ఓకే అంటున్నావు, టేకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నేను బాగా చేస్తున్నాను అంటే, బ్రో నాకు వచ్చేదాకా నేను వదలట్లేదు నిన్ను, నీకు అర్థం కావట్లేదు, బాగా చేస్తున్నప్పుడే నేను నెక్స్ట్ టేక్ వెళ్తున్నా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫస్ట్ డే షాట్ అది, ఆ కార్ బయటది, కార్ ఎక్కమన్నాడు, లైసెన్స్ అడిగితే కార్ ఎక్కిన తర్వాత చేసుకొని సైలెన్స్, అది ఫస్ట్ డేనే. అది యాక్చువల్గా సైలెన్సర్ లేకుండా డైలాగ్లో మీరు పెట్టారా? నేను ఏడ్చుకుంటూ ఫ్లోలో చెప్పేసినుండే, అది దాన్ని అట్లనే ఉంచినట్టున్నారు, దాన్ని అట్లనే ఉంచారు కదా. ఫ్లోలో చెప్పేసినుండే, ఏడ్చి కార్యక్రమం అది అనగానే అది అందరు ఎరగబడి నవ్వినుండే. ఐ థింక్ క్యారెక్టర్ ఫస్ట్ డే ఇంకా అక్కడ నుండి ఇంకెక్కువ అది నాకు జస్ట్ అప్పుడే పరిచయమైన లైలా. ఇంకా రాను ఇంకా ఎక్కువ పర్ఫెక్ట్, ఇంకా ఎక్కువ పండుతూ ఉంటుంది. ఈజీ అయిపోతారు. బిగినింగ్ ఆఫ్ లైలానే ఆ లెవెల్ ఉండే మాది షూటింగ్. సో అక్కడ నుండే ఎట్లా వెళ్ళిందో మీరే చెప్పాలి. ఓకే, మీ హీరోయిన్ గురించి మీరు చెప్పారు, అండ్ ఈ హీరోయిన్ గురించి చెప్పండి. ఈమె కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? మీరు ఈమెని పాపం బాగా కష్టపడి పొద్దున సాంగ్ షూటింగ్ అంటే నైట్ 1ంటికి పాపం ఐవీలు ఎక్కినాయి, లో బీపీ అయిపోయి. మళ్ళీ మార్నింగ్ వచ్చి పాపం సాంగ్ షూట్ చేసింది. డెఫినెట్లీ హార్డ్ వర్కింగ్. గ్రేట్. అండ్ ఇదేంది తినరు వీళ్ళు, తినకపోతేనే ఇట్లా ఉంటామని అనుకుంటారు ఏమో. సాంగ్ షూట్ అండి, సాంగ్ షూట్ జర గ్లామర్ సాంగ్ అనగానే తినకనే లో బీపీలో అవన్నీ ఫుల్ ఇట్లా టైట్ గా ఫిట్ గా ఉండాలని చెప్పి అబద్ధాలన్నీ చాక్లెట్ తినేసి లైట్ గా ఆ రోజుకి. No sleeps in 7 days. So because of that,
happened. ओके ओके आप कुछ बताओ हीरो के बारे में, नहीं तो रामनारायण के बारे में. दोनों के बारे में बोलती हूँ. दोनों ने मुझे सेलेक्ट किया and I'm very fortunate and I'm very grateful to both of them. And Ram sir always was very clear कि उनको क्या चाहिए, and I think because it's my first film and very happy that he did it, because expressions wise and acting wise also he was, before every take he would come and tell me like इस तरह का चाहिए, so वो बहुत easy हो गया मेरे लिए. अच्छा. And about Vishwak, he was extremely helpful. Like I said earlier also, he's a director as well, so he sees it with that eye and he knows what a scene requires. अच्छा. And he's very young, you know, so that young energy is always there on set. राइट. फाइनली आप कुछ डायलॉग बोलते तेलुगु में इस मूवी में, इस मूवी का सोचना पड़ेगा. सोचना पड़ेगा. నేను 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 నిన్ను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అటు అటు అంటావు. Love story. అటు కాదు. నిన్నే అంటున్నాను, ఇటు తిప్పుతున్నాను. పోనీ మీరు నన్నైనా చెప్పండి, నో ప్రాబ్లం. should I say? నేను నిన్ను ప్రేమిస్తాను. థ్యాంక్ యూ. ప్రేమిస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని 2 క్వశ్చన్లు. ఇప్పుడు ఇది లేడీ గెటప్. ఖచ్చితంగా ఇంట్లో మనకు అమ్మ కాలీళ్ళు ఉంటారు. ఎవరన్నా అమ్మకి ఏమైనా మీరు చెప్పారా, చూపించారా, ఆమె ఏమైనా చూపిస్తా అందా? దీని గురించి ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంది మీ ఇంట్లో ఆడోళ్ళకి? మా మమ్మీ అక్క సాంగ్ షూటింగ్ కి మ్యాచింగ్ సారీ కట్టుకొని వచ్చారు. మళ్ళీ ఎప్పుడు తయారైతారో ఇట్లా అని చెప్పి వచ్చి షూటింగ్ లో వచ్చి కూర్చున్నారు. కాకపోతే మా మమ్మీ 1 గంట సేపు షాక్లు ఎట్లా చేస్తున్నారా అని. ఉంటది కదా, 400-500 మంది ఉండే సెట్ మీద 500 మంది ముందు. ఖచ్చితంగా అది కానీ డెఫినెట్లీ చాలా సంతోషపడతారు. అమ్మాయినా అక్కైనా చెల్లైనా ఇట్లా నా తమ్ముడిని నా కొడుకుని ఇట్లా చూసుకుందాం ఆడల గెటప్లో అని. అందుకే నేను అడుగుతున్నాను. లేదు నేను ఒక రోజు వీడియో కాల్ పెట్టేసి రెడీ అవుతున్నంత సేపు జస్ట్ నా పని నేను చేసుకుంటున్నా. ఓకే. వాళ్ళు ఒకసారి పెట్టు ఎట్లా రెడీ అవుతున్నావు చూద్దాం అంటే పెట్టేసిన పోయి బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా ఫోన్ పెట్టేస్తే ఓకే ఇంకా చైర్లు వేసుకొని పాప్కార్న్ పెట్టుకొని తినుకుంటూ చూస్తుంది మా అక్క అయితే. సినిమా చూసినట్టు 2 hours వీడియో కాల్ అట్లనే. ఇప్పుడు సినిమా మరి ఎట్లాగో రెడీ ఉంది, సినిమా ఏమైనా చూపించారా అమ్మకి అక్కకి? లేదు. థియేటర్లు వాళ్ళు దే లైక్ టు సీ ఇట్ విత్ ఆడియన్స్. వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆడియన్స్ తో చూడడమే ఇష్టం. వాళ్ళకి RTX రోడ్ ఆడియన్స్ మా వాళ్ళు. మల్టీప్లెక్స్ లో కూడా కాదు, వాళ్ళకి RTX రోడ్ లో చూస్తేనే హ్యాపీ సినిమా. చాలా సంతోషపడే రోజు వచ్చేస్తుంది మొత్తానికి February 14th. యా, ఫైనల్ గా మీరు ఒకసారి లైలాగా మారిపోయి ఒక డైలాగ్ చెప్తారా? హాయ్ మా ఇప్పుడు ఏం చెప్పారు? డైలాగ్ సార్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఇంకేదన్నా చెప్పండి. టీజర్ లో చూడండి. మిగిలింది వన్స్ మోర్. హాయ్ మా. ఎనీవే థ్యాంక్ యూ. నిజంగానే మీరు రిస్క్ చేస్తున్నారు. ఆ రిస్క్ మీకు సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి థ్యాంక్ యూ. నేను కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. కొంచెం తినండి, కొంచెం కావు. नहीं I love food. నాకు ఫుడ్ చాలా ఇష్టం. అబ్బా వీళ్ళు ఇట్లనే అంటారంటే నేను చాలా మందిని చూసాను ఇట్లుంటారు. ఐఎమ్ ఫుడీ నేను చాలా తింటానని చెప్తాను. ప్రాబ్లం ఏమన్నా ఉందంటే ఇదే తినమని. ఓకే. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.